ప్రజాస్వామ్యంలో ఎన్నికలే పెద్ద పండుగ. అయితే కాలంతో పాటు ఎన్నికల నిర్వహణలో కూడా అనేక మార్పులు వచ్చాయి. బ్యాలెట్ పేపర్ల నుంచి ఈవీఎంల వరకు వచ్చిన కొన్ని మార్పులు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1951-52 మధ్య జరిగాయి. తొలి 2 లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లు, వారి ఎన్నికల గుర్తులు ముద్రించిన బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు విడివిడిగా ఉండేవి. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్ పేపర్ తీసుకుని వారికి కేటాయించిన బాక్సులో వేసేవారు. ఈ పద్ధతి రిగ్గింగ్ కు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో 1960-61లో జరిగిన ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం పేపర్ బ్యాలెట్ విధానాన్ని తీసుకొచ్చింది. 1999 లోక్సభ ఎన్నికల వరకు కొనసాగింది. ఈ విధానంలో కూడా పలు లోపాలు ఉండేవి. ఓట్ల లెక్కింపుకు చాలా సమయం పట్టేది. ఈ సమస్యలను అధిగమించడానికి 1977లో అప్పటి ఎలక్షన్ కమిషనర్ షెఫ్డర్ ఎన్నికల నిర్వహణకు ఒక పరికరం తయారు చేయాలని ఈసీని కోరారు. 2 ఏళ్ల తరువాత 1979లో ఈసీఐఎల్ ఒక ఈవీఎంను తయారు చేసింది. ఈ ఈవీఎంలను తొలిసారి 1982 కేరళలోని నార్త్ పరావూరు ఉప ఎన్నికల్లో ఉపయోగించారు. 1989లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, డిజైన్ సెంటర్ ఫ్యాకల్టీ సభ్యులు సంయుక్తంగా ఈవీఎంలను డిజైన్ చేశారు. ఆ తర్వాత 1999 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో, 2003లోని అన్ని రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించారు. ఇక 2004 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఈవీఎంలను ఉపయోగించి పోలింగ్ నిర్వహించారు. అయితే ఈ ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరుగుతుందని, ఒక వ్యక్తికి ఓటు వేస్తే మరో వ్యక్తికి ఓటు పడుతుందనే ఆరోపణలు వచ్చాయి. దాంతో 2013లో నాగాలాండ్లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలకు ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ వీవీప్యాట్లను ఉపయోగించారు. దీని ద్వారా ఓటు వేసిన తరువాత ఈవీఎం పక్కన ఏర్పాటు చేసిన బాక్సులో మనం ఎవరికి ఓటు వేశామనేది సులభంగా తెలుసుకోవచ్చు. ఈవీఎంలో నమోదైన ఓట్లకు మధ్య ఏదైనా తేడా ఉందా అని పరిశీలించేందుకు కూడా అవకాశం ఉండేది. ఈవీఎంలో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ సార్లు ఓటు వేసే ఛాన్స్ ఉండదు. ఒకసారి బటన్ ప్రెస్ చేయగానే ఓటు రికార్డ్ అయిపోయి మిషన్ లాక్ అవుతుంది. మరో వ్యక్తి ఓటేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఉండే అధికారి ఆ లాక్ ను ఓపెన్ చేస్తాడు. ఒక్క ఈవీఎంలో 1500 ఓట్లు మాత్రమే వేయొచ్చు. ఒక్కో ఈవీఎం 16 మంది అభ్యర్థులను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది ఈవీఎంల చరిత్ర.